రూపాయి కూడా విడుదల చేయకుండా ఏ విధంగా ప్రభుత్వం నుంచి దిగిపోయిందో చూసాం. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మాటలన్నీ పక్కన పెడితే వచ్చిన వెంటనే దగ్గరగా 128 కోట్లు మంజూరు చేసి ఆలయ అభివృద్ధికి వాళ్ళు పూనుకున్నారు. ఇది ఒక గొప్ప విషయంగానే భావించాలి. ఎందుకంటే తెలంగాణలో ఉన్నటువంటి శైవ క్షేత్రాల్లో అటు మహారాష్ట్ర నుంచి, కర్ణాటక నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి, ఎటు తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు. కాబట్టి ఆ టెంపుల్కి సంబంధించి భక్తులందరూ కూడా అభివృద్ధి చెందాలని ఎప్పటి నుంచో భావిస్తున్నారు. సో కాంగ్రెస్ ఒక బిగ్ స్టెప్ ముందుకేసిందనే చెప్పాలి. ఎలా చూస్తారు ఈ అంశాన్ని? మిగిలిన అంశాలు మాట్లాడే ముందు ఇక్కడ ఒక విషయాన్ని పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవాలి. అంటే ఒక మంచి సామెత ఉంది దీనికి, భయం లేని కోడి ఆట బజార్లో గుడ్డు పెట్టిందట. జనరల్గా మన ఇళ్ళల్లో కోళ్ళన్నీ కూడా ఇంట్లో కోడి గంప కప్పిన తర్వాత కోడి గుడ్డు పెడుతుంది, కానీ ఈ కోడి డైరెక్ట్ బజార్లోనే గుడ్డు పెట్టిందట. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, అధికారులకు మనం అండదండగా ఉండాల్సినటువంటి పరిస్థితులు, ప్రభుత్వానికి పాలక ప్రతిపక్షంగా సూచనలు చేయాల్సింది పోయి అధికారుల మీద దాడి చేయడం, ఇది ఎట్లాంటి ధోరణి సూచిస్తుంది? ఇది ఒక రాచరిక పాలన చూపిస్తున్నా. అందుకే గతంలో కేసీఆర్ నిజాం ప్రభుల యొక్క పాలనను అనుకరించి మరి అక్కడ ఉన్నటువంటి గోల్కొండ కోటలోనే మరి ఆయన జెండా ఎగిరేశాడు. మరి అదే చూపిస్తుందా ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్నటువంటి అంశం ఏంటి అంటే, ఇక్కడ ఆయన ఆలోచించినటువంటి విధానం ఏంటంటే, పరిశ్రమలు పెడదాం, పరిశ్రమలు పెట్టేందుకు కావలసినటువంటి దాన్ని 10 లక్షలు కనుక ఎకరానికి ధర ఉంటే 30 లక్షల రూపాయలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేద్దామని చెప్పాడు. మరి అక్కడేం తప్పేం లేదు కదా. అంటే ప్రభుత్వ భూమిని 3 రెట్లు పెంచేటువంటి ప్రయత్నం చేశాడు కదా, అది తప్పు కాదు కదా. మరి దానికి ఎందుకు మీరు అడ్డుకుంటున్నారు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇంకొక విషయం రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు. నిజంగా మీరు అందరు గమనించండి, ఉయ్యాలో కూర్చున్నప్పుడు ఎంత వేగంగా అయితే వెనక్కి నెడతామో అంతే వేగంగా ముందుకు వస్తుంది. చివరికి మళ్ళీ దాని గమ్యస్థానం ఎక్కడ, డెస్టినేషన్ ఎక్కడ అంటే మళ్ళీ ఎక్కడైతే ప్రారంభించావో అక్కడికే రావాలి. ఇప్పటికీ అర్థం కావట్లేదు వీళ్ళకి. అంటే అప్పుడేమో ఉద్యమం పేరు చెప్పుకొని ఉద్యమం ద్వారా వీళ్ళు ప్రభుత్వాన్ని తెచ్చుకొని పాలన చేసినటువంటి సందర్భం. ఆ సందర్భంలోనే కాంగ్రెస్ సోనియా గాంధీని కూడా వీళ్ళు మోసం చేసినటువంటి సంఘటన. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక ఇక్కడికి హైదరాబాద్కు వచ్చిన తర్వాత అప్పటిదాకా మాట్లాడిన మాట ఏంటి, దళితులను నేను ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పి దాన్ని తప్పించుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత ఉద్యమ రథసారథి, ఉద్యమంలో ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే కార్యక్రమంలో ఈ రాష్ట్రాన్ని పరిపాలించుకోవాల్సింది మనమే అని చెప్పి పరిపాలన సాగించాం. కానీ మళ్ళీ ఏంటి పరిస్థితి? ఇప్పుడు మళ్ళీ ఉద్యమాలు సాధ్యమే లేదు. ఇక మీకు ఉద్యమాలు చేయడానికి అవకాశమే లేదు. అంటే అధికారులను కొట్టా, లేకపోతే ఇప్పుడున్నటువంటి సచివాలయం మీద దాడి చేశా, ఏ రకంగా మీరు మళ్ళీ వచ్చేటువంటి అవకాశం ఉంది? ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే, రాష్ట్రం ఎప్పుడు కూడా ఆర్థికంగా నెంబర్ 1 స్టేటస్లో ఉంది ఇండియాలో అని చెప్పినటువంటి కేసీఆర్, మరి అన్నీ ఉన్నా అంగట్లో అన్నీ ఉన్నా అల్లుండు నోట్ల శని అన్నట్టు ఇక్కడ ఉన్నటువంటి సంపదను ప్రజలకు పెట్టేటువంటి ప్రయత్నం చేయడం, కానీ ఇక్కడ అభివృద్ధిని కాంక్షించి అభివృద్ధి పనులు చేస్తుంటే ఎందుకయ్యా మీరు అడ్డం పడడం? అంటే అధికార వ్యామోహమా, అధికార దాహమా? అధికార దాహం కావాలంటే ప్రభుత్వానికి తగిన సూచనలు చేయాలి. కేసీఆర్ను రమ్మంటేనేమో రాడు. ఆయన ఏమంటాడు, నేను 80,000 పుస్తకాలు చదివాను, నేను చాలా జ్ఞానవంతుని. సరే